అమరావతికి భూములివ్వం, చేయండి న్యాయ సాయం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిశారు ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నేలపాడు రైతులు. తాము మొదటి విడత ల్యాండ్ పూలింగ్ కి ఇప్పటికే భూములిచ్చామన్న రైతులు రెండో విడతకి ల్యాండ్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు రైతులకి అండగా వైసీపీ ఉంటుందన్న వైఎస్ జగన్ అవసరమైతే న్యాయ సహాయం కూడా చేస్తామన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు జగన్. రాజధాని ప్రాంతంలో భూసేకరణ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. తాడేపల్లికి వెళ్లిన ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నేలపాడు రైతులు వైఎస్ జగన్ ను కలిశారు. రెండో విడత భూసేకరణకు తాము భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. గత కొద్ది రోజులుగా అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. నోటీసులు చేతిలో పెట్టి ఖచ్చితంగా భూములు ఇవ్వాల్సిందేనంటూ ప్రభుత్వం బెదిరిస్తుందని జగన్ కు చెప్పారు రైతులు. తమకు అండగా ఉండాలని కోరారు. ఉండవల్లిలో ల్యాండ్ ఎక్విజిషన్కి, ల్యాండ్ పూలింగ్కి మేము వ్యతిరేకంగా ఉన్నాము. మా భూములను తప్పించండి. ఎలా అయినా సరే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము కళ్ళు మూసుకొని నిద్రపోయాం. ఈరోజు ఈ గవర్నమెంట్ వల్ల ప్రతి నిద్రలేని రాత్రి గడుపుతున్నాం. రైతులందరం కూడా ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ, నోటిఫికేషన్స్ అంటారు, నోటీస్ అంటారు. ఒక పక్క భూములు ఉండవు, ఒక పక్క వ్యవసాయం ఉండదు. ఇక మాకు మేము ఇంకేం చేసి బతకాలి? ఇప్పుడు ఈ 12 ఏళ్ళు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అమ్ముకొని బతికారా తప్ప వాళ్ళు సొంతంగా ఆ కౌలుతో బతికిన వాళ్ళు ఎవరు లేరు. రాజధాని అమరావతి రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లాలన్నారు జగన్. రాజధాని పేరుతో గతంలో సేకరించిన 50,000 ఎకరాలకి దిక్కులేదన్న జగన్ ఇప్పుడు మళ్లీ కొత్తగా మరో 50,000 ఎకరాలు కావాలనడం సమంజసం కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఇబ్బంది ఉండదన్నారు. బలవంతపు భూసేకరణలు ఉండవన్నారు. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. రాజధాని పేరుతో టీడీపీ స్కామ్ చేస్తుందన్నారు వైఎస్ జగన్. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పినాం. అసలు ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజే క్రిస్టియన్ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్. రాజధాని అంటే జీరో నుంచి మొదలు పెట్టాలన్న ఆలోచనే తప్పన్నారు వైఎస్ జగన్. కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు 400 ఎకరాలు సరిపోతుంది. మావిగన్ను గ్రోత్ కారిడార్ గా ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు జగన్. అమరావతి రైతులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు ఆయన.